నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీ పరిస్థితి ఈరోజు వెచ్చగానో చల్లగానో తెలుసుకో. ఇప్పుడు నిన్ను దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏంటంటే, వెచ్చగా ఉన్నావా? చల్లగా ఉన్నావా? 2 అభిప్రాయాల మధ్యన, 2 విధానాల మధ్యన, 2 క్రియల మధ్యన, 2 ఆలోచనల మధ్యన నీవు కొట్టుముట్లాడుతూనే ఉంటావా? తిరుగుతూనే ఉంటావా? తడబడుతూనే ఉంటావా? దేవుడే నీతో మాట్లాడుతూ నన్ను అనుసరించు అని చెప్తూ ఉన్నాడు. నన్ను పట్టుకో అని చెబుతూ ఉన్నాడు. అందుకే వెచ్చగా ఉంటావా? ఉండు. వెచ్చగా ఉంటే దేవుడి క్రియల్లో ఉంటావు. వెచ్చగా ఉంటే దేవుడి ఆలోచనలో ఉంటావు. వెచ్చగా ఉంటే దేవుడి యొక్క ప్రయత్నాల్లో ఉండి గెలుపొందే విధంగా ఉంటావు. నా సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వెచ్చగా ఉన్నావా? లేదా చల్లగా ఉన్నావా? వెచ్చగా ఉంటే నా కృప నీతో ఉంటుంది. చల్లగా ఉంటే నేను నీకు దూరమైతాను. తేల్చుకో. నీ ఆలోచనలు తేల్చుకో. నీ విధానాలు తేల్చుకో. నీ పరిస్థితులు తేల్చుకో. నీకున్న అనేకమైన కారణాలు తెలుసుకుంటావా? నువ్వు తేల్చుకుంటావని నమ్ముచున్నాను.